యేసు రక్తము. దేవుడితో మనకు సమాధానపరిచింది యేసయ్య రక్తము. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత మన పైనికి రావాల్సి ఉంది. కానీ ఆయన కోపము, ఆయన ఉగ్రత యేసయ్య పైన పడింది. దేవుడు యేసయ్యను ఆయన ఆ పాప భారమంతా యేసయ్య పైన మోపి దేవుడు యేసయ్యను శిక్షించాడు. యేసయ్యలో ఆ పాపమును పెట్టి శిక్షించాడు. గాడ్ పెయిడ్ ద హోల్ ప్రైస్. యేసయ్య సమస్త పేమెంట్. దెర్ ఈజ్ నో డెప్ట్. ఏ అప్పు, ఏ రుణము లేవు మనము సాతానుడికి. హీ పెయిడ్ కంప్లీట్ పేమెంట్. ఆయన సంపూర్ణమైనటువంటి పేమెంట్ వెల చెల్లించి నిన్ను నన్ను విమోచించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద ప్లాన్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల, దానిని మనము తెలుసుకున్నట్లయితే we will be the most blessed people. మనంత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎవరు ఉండరు. when we understand the love of God, దేవుని యొక్క ప్రేమను మనము అర్థం చేసుకోవటం మనం ప్రారంభిస్తే we are the most favorable person on the earth. దేవుని చేత కటాక్షింపబడినటువంటి వ్యక్తుల్లో మనంతటి ఉన్నతమైన వారు ఇంకొకరు ఉండరేమో. ప్రాబ్లం ఏంటి అని అంటే, విశ్వాసులతో ఉన్న సమస్య ఏంటంటే దే డోంట్ అండర్స్టాండ్. వాళ్ళు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేరు. దే డోంట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. హౌ గాడ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ లవ్ ఆన్ ద క్రాస్. దేవుడు కలువరి శిలువలో ఆయన వ్యక్తపరిచిన ప్రేమను మనము అర్థం చేసుకోవాలి. బట్ దురదృష్టకరం ఏంటంటే ఆయన ప్రేమను మనము అర్థం చేసుకోవటం మానేసి మనము ఆయనను అపార్థం చేసుకుంటా ఉన్నాం. ఆయనను మనము అపార్థం చేసుకుంటా ఉన్నాం. ఎందుకని అనంటే సర్వసాధారణంగా ఏ పిల్లలైనా సరే తమ తల్లిదండ్రుల్ని చాలా వరకు అపార్థమే చేసుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకోవటానికి ప్రయత్నము చేయరు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు కాబట్టి. అవునా? చాలా వరకు వాళ్ళు ఏమనుకుంటారంటే మా డాడీ లేకుంటే మా మమ్మీ, మా నాన్న, మా అమ్మ నన్ను అడ్డుకుంటా ఉన్నారు, నన్ను అది చేయనీయట్లేదు, నన్ను ఇది చేయనీయట్లేదు, నాకు అది ఇవ్వట్లేదు, నాకు ఇది ఇవ్వట్లేదు, నేను అడిగింది ఇవ్వట్లేదు వాళ్ళు. సో నేనంటే మా మమ్మీ డాడీకి ఇష్టం లేదేమో. అవునా కదా? అది ఒక 2-3 పిల్లలు ఉన్నారు. అరే నాకంటే మా అన్నను బాగా చూసుకుంటున్నారే ఎక్కువగా, అరే నాకంటే మా చెల్లెల్ని ఎక్కువగా చూసుకుంటున్నారే, మా తమ్ముడిని ఎక్కువగా చూసుకుంటున్నారే, నేనంటే ఇష్టం లేదేమో. ఇలాంటి భావన పిల్లలకి ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఆ తండ్రి లేదంటే ఆ తల్లి హృదయమును వీళ్ళు అర్థం చేసుకోలేరు. కారణం ఏంటంటే దేర్ హార్ట్స్ వర్ నాట్ కనెక్టెడ్. వారి హృదయములు కనెక్ట్ అయి ఉండవు. సో దేవుడు మనల్ని ఏమని పిలుస్తా ఉన్నాడు అని అంటే, దేవుడు మనల్ని ఆయన పిల్లలుగా పిలుస్తా ఉన్నాడు. చూడండి, నాకు చాలామంది ఇతర మతములలో స్నేహితులు ఉన్నారు. చాలా మతాల్లో అనేక రకమైనటువంటి మతాలలో ఉన్నటువంటి వారు నాకు స్నేహితులుగా ఉన్నారు. కానీ ఏ రోజు వాళ్ళ దగ్గర మేము దేవుని విషయాలు మేము మాట్లాడం. ఎందుకనంటే స్నేహం పాడైపోకూడదు అన్న ఉద్దేశంతో మేము దేవుని గురించి మాట్లాడము. కానీ వాళ్ళ యొక్క విశ్వాసమును గనుక నేను ఆలోచన చేసినట్లయితే వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటి అనంటే దేవుడు భక్తుడు. మీకు అర్థమవుతుందా?
వాళ్ళు దేవుణ్ణి ఎట్లాగా చూస్తారంటే, ఆయన దేవుడు అంటే ఆయన భగవంతుడు, మనము భక్తులము. ఆయన దేవుడు, మనము సేవకులము. మీకు అర్థమవుతా ఉందా? అంటే ఆయన 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 ఉన్నతమైన వాడు. అంటే అఫ్ కోర్స్ దేవుడు ఉన్నతమైన వాడే, కానీ మనం ఎవరమని భావిస్తారు వాళ్ళను వాళ్ళు ఏ విధంగా చూసుకుంటారు అనంటే, దేవుడు ఒక భక్తుడు. సో భక్తుడు అనేవాడు భక్తిగా, ఒక వినయముతో, ఒక విధేయతతో, లేకుంటే ఒక బానిస. అంటే వాళ్ళ ఉద్దేశములో వాళ్ళ భక్తి ఏంటి అని అంటే, భక్తుడు అనేవాడు ఒక బానిస. కానీ నిజంగా నాకు సంతోషం వేసేది ఏంటనంటే, నిజంగా దేవుడు మనల్ని ఏమని పిలిచాడో తెలుసా? ఆయన యొక్క దివ్య గ్రంథంలో ఆయన మనల్ని పిలిచిన పిలుపు ఏంటో తెలుసా? ఆయన మనల్ని భక్తుడు అనట్లేదు, ఆయన మనల్ని సేవకుడు అనట్లేదు, ఆయన మనల్ని బానిస అనట్లేదు. ఆయన మనల్ని ఏమంటా ఉన్నాడో తెలుసా? నా పిల్లలు అంటా ఉన్నాడు, నా కుమారుడు, నా కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు పెట్టబడి పిలవబడిన పిల్లలము మనము. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. ద ఫస్ట్ జాన్ ఎపిసల్ అంటే లెటర్ ఆఫ్ జాన్, ఫస్ట్ జాన్, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని హల్లెలూయా. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. See the love of God, how he exposed, how he demonstrated. అంటే దేవుడు తన ప్రేమను ఏ విధముగా మన పట్ల కనపరిచాడో దానిని చూడండి. ఎందుకు చూడమంటున్నాడనంటే, మనము దేవుని పిల్లలము, మనము దేవుని పిల్లలమే, మనము దేవుని పిల్లలమే. ఏమండి, మీరు ఎప్పుడైనా గమనించారా? మీ పిల్లలు అచ్చం మీలాగే చేస్తారు తెలుసా? మీ పిల్లలు అచ్చం మీ పోలికలే ఉంటాయి. గమనించారా? ఎందుకనంటే, మనము కూడా దేవుని పిల్లలము అని అంటున్నామనంటే, మనము దేవుని పోలికలు, దేవుని స్వరూపము, దేవుని యొక్క క్యారెక్టర్ కలిగిన వారము మనము. అందుకే ఆయన మానవుని తయారు చేసినప్పుడు, కమ్ లెట్ us మేక్ ద మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్, మన స్వరూపమందును మన స్వరూప్యములో మనము నరుని చేయుదుము రండి అని అన్నాడు. అవునా కదా? అంటే దేవుని యొక్క స్వరూపం ఏం చేయబడిందంటే, నీలోనికి ముద్రింపబడింది. సో ఈ రోజున నీ యొక్క ఐడెంటిటీ ఏంటి అని అంటే, వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్? క్రీస్తు యేసు నందు నీ యొక్క గుర్తింపు ఏంటి అని అంటే, నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తెవు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఏం చేస్తూ ఉంటామనంటే, మనము దేవుని పిల్లలము, మనము దేవుని కుమారులము, కుమార్తెలము అన్న విషయము కాకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే, లోకము మనలను పిలిచేటటువంటి పిలుపులకు, లేదంటే లోకము మనల్ని ఏ విధముగా అయితే గుర్తిస్తుందో ఆ గుర్తింపును బట్టి మనల్ని మనము చూసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? లోకము నిన్ను ఏమని పిలుస్తూ ఉంది? లోకము నిన్ను వెధవ అంటా ఉందా? లోకము నిన్ను పనికి మాలినోడు అంటా ఉందా? లోకము నిన్ను ఓడిపోయిన వాడిగా నిన్ను గుర్తిస్తూ ఉందా? లోకము నిన్ను ఎట్లా గుర్తిస్తూ ఉంది? కానీ నువ్వు లోకము నిన్ను ఎట్లాగా గుర్తిస్తుందో దానిని బట్టి కాదు, దేవుడు ఆయన కుమారుడైన యేసయ్యను బట్టి నిన్ను గుర్తిస్తాడు. ఎందుకంటే యేసయ్య ద్వారా ఆయన ప్రేమ వ్యక్తపరచబడింది కదా. సో ఇప్పుడు యేసయ్య ద్వారా ఆయన నిన్ను చూస్తున్నాడు. ఎట్లాగనంటే, ఆయన కుమారుడుగా, కుమార్తెగా చూస్తా ఉన్నాడు. మన పిల్లలు తప్పు చేశారు అనుకుందాం,
మనం ఏం చేస్తాం? వాళ్ళని గద్దిస్తాం, లేకుంటే వాళ్ళని భయంలో పెడతాం. అంతేకాని నువ్వు నా కొడుకువే కాదు, నువ్వు నా కూతురువే కాదు, ఈ రోజు నుండి నీకు నాకు కటీఫ్, వెళ్ళిపో అని అంటాడా ఏ తండ్రి అయినా తల్లైనా? ఎందుకని? ఒకవేళ అలా అన్నా వాళ్ళు వెళ్ళిపోయినా అది సాధ్యమవుతుందా? కొంచెం లోక సంబంధమైన మాట మాట్లాడినా, మీరేమనుకోనంటే లోక సంబంధమైన మాట మాట్లాడినా పేగు బంధము అంటారు. పేగు బంధం అంత ఈజీగా తెగిపోద్దా? ఇజ్ ఇట్ పాసిబుల్? వద్దని చెప్పి వెళ్ళిపోయినప్పటికీ బాండ్ పేపర్లలో వీలునామాల్లో రాసుకున్నంత మాత్రాన తన శరీరములో ప్రవహించేటటువంటి ఆ DNA, ఆ రక్తము మారిపోద్దా? మరి యేసయ్య రక్తము, యేసయ్య DNA నీలోనికి వచ్చిన తర్వాత సాతానుడు నిన్ను పనికిమాలినోడా, వెధవ అని పిలిచినంత మాత్రాన నువ్వు దేవుని కుమారుడు, కుమార్తెవు కాకుండా పోతావా? ఇజ్ ఇట్ పాసిబుల్? అసాధ్యమేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యొక్క గుర్తింపు అంటే నేను ఎట్లా చెప్పాలో నాకు సరైన వర్డ్స్ రావట్లేదు. సాయంత్రం నుండి దాంతో నేను పోరాడుతూ ఉన్నాను, తర్జన భర్జ. అంటే ఎట్లా అంటే సతమతం అవుతా ఉన్నాను, ఎట్లా చెప్పాలా నాకు అనేది. దేవుడు మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు కదా. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఆయన పిల్లలము, మనం ఆయన పిల్లలము, దేవుడు మన తండ్రి. ఇప్పుడు దేవుడు మనల్ని ఆయన పిల్లలుగా చేసుకున్న తర్వాత ఆయన మనల్ని ఆయన చేయాల్సినటువంటి కార్యములను, లేదంటే ఆయన మిషన్ ఏదైతే ఉందో, మిషన్ అంటే ఒక కార్యము, అంతేనా? ఒక మిషన్ మీద వెళ్తామని అంటాం కదా, అంటే ఒక కార్యము మీద, అంటే ఆయన ఒక మిషన్ ఏదైతే ఉందో హీ వాంట్స్ టు, అంటే ఆయన తన పిల్లల ద్వారా ఆ మిషన్ని కంప్లీట్ చేయాలి అని అనుకుంటా ఉన్నాడు. అంటే మీకు ఎట్లా చెప్పాలని అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను. నేనేమనుకుంటాను? నా పిల్లలు ఇంజనీర్ అవ్వాలని అనుకుంటాను. మీరు ఒక IAS అవ్వాలని అనుకుంటారు, కానీ మీరు అవ్వలేకపోయారు. కానీ మీరేమనుకుంటారు? ఆ యొక్క కోరికని, అవునా, మీరు అవ్వాలనుకున్న దానిని మీ పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకుంటారు. అవునా కాదా? ఎందుకని? ఏం పక్కింటోడికి స్పాన్సర్షిప్ చేసి, పక్కింటోడికి ఫీజు కట్టి, పక్కింటోడి పిల్లోని చదివించగా వాడు IAS అయితే నీకేం ప్రాబ్లం ఏం అవ్వదుగా నీకు. కానీ అది నా అన్న భావన కలగదు కదా. మీకు అర్థమవుతుందా? అవునా కదా? నా అన్న భావన కలగదు. ఎందుకని? నీ రక్తము నీ సొంత పిల్లోని ద్వారా నీ కోరిక నెరవేర్చబడితే నువ్వే IAS అయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది, నువ్వే డాక్టర్ అయిన ఫీలింగ్ వస్తుంది, నువ్వే ఒక ఇంజనీర్ అయిన ఫీలింగ్ వస్తుంది. అది ఎప్పుడు నీ పిల్లలు దాన్ని సాధించినప్పుడు. అట్లా కాకుండా నీ మిషన్ ఒకటి, నీ పిల్లలకి నీ మిషన్ నువ్వు ఒకటి అప్పచెప్పావు, కానీ నీ పిల్లలు ఆ మిషన్ కాకుండా ఇంకా వేరే ఏదో చేస్తున్నారనుకోండి, డస్ ఇట్ మేక్ యూ ఎనీ హ్యాపీ? అది నీకేమైనా సంతోషమునిస్తుందా? మరి నీవు కూడా దేవుడు నీకంటూ ఒక కమిషన్ని, ఒక మిషన్ని దేవుడు తన తన కుమారుడిగా, కుమార్తెగా నీకు అప్పచెప్పిన దానిని వాట్ ఆర్ యు డూయింగ్? నువ్వేం చేస్తా ఉన్నావు దానిని? చూడండి, ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి మా పిల్లలు ఉన్నారు, నేను ఎప్పుడు వాళ్ళతో ఒక మాట చెప్తూ ఉంటాను. ఒక మాట చెప్పడమే కాదు, నాకు ప్రతి నిమిషము భయం వేస్తూ ఉంటుంది. నేను ప్రతి నిమిషం ఒక భయంతో బ్రతుకుతూ ఉంటాను. ఏంటి ఆ భయమో తెలుసా? రేపొద్దున నా పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, రేపొద్దున నా పిల్లలు ఎక్కడైనా ఒక చిన్న తప్పు చేసి ఎవరితోనైనా ఒక మాట అనిపించుకున్నారనుకోండి, ఫస్ట్ వాళ్ళు అనిపించుకునే మాట ఎవరినో తెలుసా? వాళ్ళను కాదు. అవునా? వాళ్ళని కాదు. ఆ అనేటటువంటి వ్యక్తి ఫస్ట్ ఏమంటాడో తెలుసా? మీ నాన్న పాస్టరు, మీ నాన్న ఒక దైవజనుడు, కానీ నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు అని అంటారా అనరా? అంటే నీవు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఎవరికి అవమానమును తీసుకొని వస్తాయో తెలుసా? నీ తండ్రికి అవమానమును తీసుకొని వస్తాయి.
నా భయం అదే. నా భయము నా పిల్లలు ఎక్కడైనా తప్పటడుగు వేసి వాళ్ళు ఎక్కడైనా ఒక జారిపోతే గనుక వాళ్ళు అనేది ఎవరినో తెలుసా? ఫస్ట్ అనేది నన్నే. అవునా కాదా? ఒక టీచర్ కుమారుడు లేకుంటే కుమార్తె వాడు కనుక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారనుకోండి, అనేటటువంటి మాట ఏంటంటే పండిత పుత్ర పరమసుంట అంటారా అనరా? అంటే మీ నాన్నేమో పంతులు, మీ నాన్నేమో ఒక టీచర్, మంచి టీచర్, కానీ నువ్వేమో ఇంత చింతమొద్దైపోయావు. అంటే అక్కడ ఆ తండ్రికి కలిగేటటువంటి అవమానము మీరు గమనించారా? ఇవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు చాలా భయం వేస్తూ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే తండ్రి అనేటటువంటి ఆ బాధ్యత ఉంది చూసారా, అది చాలా చాలా కష్టతరమైన బాధ్యత అది. ఎందుకనంటే ఆ తండ్రి అనే బాధ్యతను నిలబెట్టుకునేది మన చేతిలో ఉండదు. అది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మన చేతిలో ఏదైనా ఉంటే దానిని మనం కాపాడుకోలేకపోతే ఆ తప్పు మనదవుతుంది. కానీ మన చేతిలో లేనిది ఎక్కడో జరిగిన దానికి మనము బాధ్యులం అవ్వాల్సి వస్తుంది. మన పిల్లలు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వలన లోకము ఎవరిని ముందుగా నిందిస్తుందనంటే ముందు వేలు చూపించేది తల్లిదండ్రుల్ని. ఎట్లా పెంచావమ్మా మీ పిల్లల్ని? నీ పిల్లల్ని ఎట్లా పెంచావు? మనకే ఇంత భయం వేస్తూ ఉంటే ఆయన తన స్వరూపములో తయారు చేసుకున్నటువంటి మనము చేసేటటువంటి పిచ్చి పిచ్చి వేషాలకు మరి ఆయనంత భయపడతా ఉంటాడు. ఆయన నిన్ను ఎంత జాగ్రత్తగా పెంచుతాడు తెలుసా? ఆయన నీ కోసం ఎంత సమకూర్పునిస్తాడో తెలుసా? ఆయన నీ కొరకు సిద్ధపరిచిన వాడు. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. సామెతలు 13:22లో ఏమని ఉంటుందంటే, ఏ గుడ్ మ్యాన్ లీవ్స్ అన్ ఇన్హెరిటెన్స్ టు హిస్ చిల్డ్రన్స్ చిల్డ్రన్. మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేయును. ఎవరంటండి? మంచి వ్యక్తి. A good man when he will become a good father. ఒక మంచి వ్యక్తి తన పిల్లలకి స్వాస్థ్యమును విడిచి వెళ్తాడంట. ఆస్తికర్తలుగా చేయును. నీ పిల్లల్ని నువ్వు ఆస్తికర్తలుగా చేయకపోతే నువ్వు మంచి తండ్రివి కాదు. చాలా మంది అంటూ ఉంటారు, ఎంత సంపాదిస్తావరా నువ్వు? నీ పిల్లలు తినటానికి సంపాదిస్తావు. బైబిల్ ఏం చెప్తా ఉందో తెలుసా? అలాంటి వాడు మంచి వ్యక్తి అంట. నీ పిల్లలకి స్వాస్థ్యమును విడిచిపెడితే నిన్ను బైబిల్ ఏమంటా ఉందో తెలుసా? మంచి వ్యక్తివి అంటాం. అసలు బైబిల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు చెప్పినన్ని సంఘటనలు నాకు తెలిసి ఎక్కడ లేదు. నువ్వు కనుక బైబిల్ని కరెక్ట్గా చదివితే నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ అయిపోవచ్చు. చాలా సంఘటనలు డబ్బు గురించి ఎక్కువ మాట్లాడుతుంది బైబిల్, తెలుసా మీకు? మనం ఏమో ఇంకా ఏదో అనుకుంటాం. చాలా విషయాలు మాట్లాడుతుంది. ఆశీర్వాదాల గురించి, డబ్బుల గురించి మాట్లాడుతుంది, ఫినాన్స్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతుంది, బిజినెస్ గురించి మాట్లాడుతుంది. ప్రియమైన బైబిల్ చాలా విషయాలు మాట్లాడుతుంది డబ్బుల గురించి. మనమే దాన్ని గమనించాం, దాన్ని మనం అర్థం చేసుకోక మనం పేదరికంలో బతికేస్తూ ఉంటాం. ఓకే, ఈరోజు నా టాపిక్ అది కాదు. సో మంచి తండ్రి ఏం చేస్తాడంట? తన పిల్లలకి స్వాస్థ్యమును విడిచి ఆస్తికర్తలుగా చేస్తాడు. ఇప్పుడు బైబిల్ చెప్తా ఉన్నప్పుడు బైబిల్లో మాట్లాడే ప్రతి మాట అది దేవుని దగ్గర నుంచి వచ్చింది. నమ్ముతారా? సో ఆయన చెప్తున్నాడంటే ఆయన చేయడా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఆయన చెప్తున్నాడు అని అంటే ఆయన చేయడదాన్ని. అంటే ఏం చేశాడు ఆయన? మనల్ని ఏం చేశాడు ఆయన? మన పిల్లల్ని ఆయన ఏం చేశాడు? ఆస్తికర్తలుగా చేశాడు ఆయన. ఆయన మన కొరకు స్వాస్థ్యమును విడిచి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవునిలో, క్రీస్తు యేసులో నీ యొక్క గుర్తింపు ఏంటి అని అంటే నీవు దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలు. మీరు
అంటే దేవుని యొక్క పిల్లలము మనము. ఓకేనా? రెండవదిగా చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయం ఏమంటారో తెలుసా మీకు? మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏమంటారో తెలుసా? కొండ మీది ప్రసంగం, బీ యాటిట్యూడ్స్ అంటారు. బీ యాటిట్యూడ్స్ అంటే ఎట్లా ఉండాలి అని. ప్రతి ఒక్క దేశమును పాలించే ప్రతి ఒక్క నాయకుడు తప్పక చదవాల్సినటువంటి అధ్యాయాలు ఏమైనా ఉన్నాయంటే అవి 5, 6, 7, 8, 9 వచనాలు ఉంటాయి. ఇవి బీ యాటిట్యూడ్స్ అంటారు. ఇవి చదివితే లైఫ్ మారిపోదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే, ఎన్ని 3 to 10, 3వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు మీరు ఇంటికి వెళ్ళి వచనాలు కాదు, నేను అధ్యాయాలు చెప్తా ఉన్నా. 5వ అధ్యాయం నుండి వీటిని బీ యాటిట్యూడ్స్ అంటారు. బ్యూటిట్యూడ్స్ అని కూడా అంటారు. దాన్ని ఏమంటారు అంటే కొండ మీది ప్రసంగంతో పాటు ఇంకేమంటారండి? కొండ మీది ప్రసంగమేనా? ఇంకేదైనా పేరు ఉందా తెలుగులో? గుర్తు రావట్లేదా? ఓకే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా చదవండి. ఇవి మీ లైఫ్ మారిపోద్ది. అంటే ఒక మనిషి ఎట్లా జీవించాలి అనేది ప్రభువు చెప్పిన మొట్టమొదటి ప్రసంగం ఇది. ప్రపంచాన్ని మార్చినది ఈ ప్రసంగమే తెలుసా? చాలామంది గొప్ప గొప్ప నాయకులు ఈ ప్రసంగం చేత ప్రభావితమైన వాళ్ళు చాలామంది ఇప్పటికీ. ఓకే చదువుదాం. 5వ అధ్యాయము 13వ వచనం నుండి చూడు. మీరు ఎవరంట? మీరు క్రీస్తు యేసునందు మీరెవరు? మొదట ఏంటి? మీరెవరు? దేవుని పిల్లలు. రెండవది ఏమంటా ఉన్నాడు ఆయన? మీరు లోకమునకు ఉప్పు. మనం ఎవరు? అందరూ చెప్పాలి. ఉప్పు కప్పు రంగు కాదు, ఉప్పే. ఉప్పు దేనికి వాడతారు? అసలు ఉప్పు వలన 2 ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా మీకు? ఏంటి 2 ప్రయోజనాలు? మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్తారా? టేస్ట్కి. ఓకే, ఇంకా రుచికా? ఓకే, ఒకటి రుచికి, ఇంకోటి బీపీ డౌన్ అయినా, ఇంకా క్లీనింగ్. ఇంకా ఉప్పు ఏం చేస్తుంది? ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్, ఉప్పు యొక్క ప్రధానమైనటువంటి పనులు 2. ఒకటి రుచి, టేస్ట్, కరెక్ట్. రెండోది ఏంటో తెలుసా? సాల్ట్ గివ్స్ ద ప్రిజర్వేషన్ అని అంటే భద్రపరచడానికి ఉప్పును వినియోగిస్తుంది. ఊరగాయలండి దేంట్లో ఊరబెడతారు? మీకు అర్థమవుతుందా? ఉప్పును దేనికి వాడతారు? ప్రిజర్వేటివ్స్ కోసం, ప్రిజర్వ్ చేయడానికి. దేన్నైనా కొన్ని సంవత్సరాలు దాన్ని భద్రపరచాలంటే దాన్ని ఏం చేయాలా? ఉప్పులో ఊరేయాలా. మీకు అర్థమవుతుందా? ఉప్పు దాన్ని పాడవనివ్వదు. మీరు చెప్పండి, మీరెవరు? అంటే ఏంటి? మీరు ఈ లోకమును పాడవనివ్వకుండా చేసేవాళ్ళు. మీరుంటే లోకము పాడవదు. రెండవది, మీ వలన లోకమునకు రుచి వస్తుంది. చాలామంది ఇక్కడ వంటలు చేశారు కదా? వంటలు చేశారా? అందరం వంటలు చేసేవాళ్ళే కదా? ఇప్పుడు మీరు చేసేటువంటి కూరల్లో, పప్పుల్లో కానీ కూరల్లో కానీ ఉప్పు తక్కువైంది అనుకుందాం. ఉదాహరణకి ఉప్పు తక్కువైంది. ఇప్పుడు వంట చేసేదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ నూనె పోయాలా, తర్వాత తాలింపు గింజలు వేయాలా, తర్వాత ఉల్లిపాయలు వేయాలా, పచ్చిమిరపకాయలు వేయాలా, అవునా? ఇట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది, అవునా? ఆ మధ్యలో మీరు ఎక్కడో ఒక దగ్గర ఉప్పు వేస్తారు, అవునా? ఉప్పు వేస్తారు. బాగా గమనించండి, ఉప్పు వేస్తారు. సో దానివల్ల మీరు కూర అయిపోయిన తర్వాత ఆ కూరకు ఒక రుచి వస్తుంది ఆ ఉప్పు వల్ల. ఇప్పుడు ఉదాహరణకి ఆ ప్రాసెస్ అంతా చేశారు, కానీ మీరు ఉప్పు వేయడం మర్చిపోయారు అనుకున్నాం. మీరు మర్చిపోయారు. ఓకే, ఇప్పుడు కూర అంతా అయిపోయిన తర్వాత మీరు రుచి చూస్తే ఉప్పు లేదు దాంట్లో. అప్పుడు మీరు ఉప్పు వేసారు. ఇప్పుడు కూర అంతా రెడీ అయినాక ఉప్పు వేస్తారా? చాలామంది ఉప్పు లేకపోతే ఉప్పు వేసుకుంటారా? వేస్తారు కదా. ఇప్పుడు ఆ ఉప్పు నువ్వు చివరిలో వేయటం వలన ఏమన్నా తేడా జరిగిద్దా? స్టార్టింగ్లో వేయటం వలన, మధ్యలో వేయటం వల్ల, లేకుంటే లాస్ట్లో వేయటం వల్ల ఏమన్నా తేడా వస్తుందా?
ఏమాత్రం రాదు. పోనీ మీరు లాస్ట్లో ఉప్పు వేసారన్న విషయం ఎవరికైనా కనుక్కోగలుగుతాడా? అరే ఈ 3వ స్టేజ్లో వేసారు వీళ్ళు ఉప్పు, అందుకే ఈ టేస్ట్ వచ్చింది. వీళ్ళు 8వ స్టేజ్లో వేసారు ఈ ఉప్పు, అందుకే ఈ టేస్ట్ వచ్చింది. వీళ్ళు కూరంతా అయిపోయిన తర్వాత ఉప్పు కలిపారు, అందుకే ఈ టేస్ట్ వచ్చింది అని ఎవడైనా పసిగట్టగలుగుతారా? అంటే దేర్ ఈజ్ నో టైమ్ ఫర్ ద సాల్ట్. అంటే నువ్వు ఎప్పుడైనా సరే చూడండి, గమనించండి, మీ యొక్క యాబ్సెన్స్ అంటే మీరు లేకుండా రుచి అనేది ఉండదు, కానీ మీ యాబ్సెన్స్ అనేది ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. కనపడకపోవచ్చు మీ యొక్క విలువ. మీరు ఆ కూరకు రుచినిచ్చేది మీరే. మీరు లేకుండా ఎన్ని మసాలాలు ఏమంటారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకొని వచ్చి స్పైసెస్ని తీసుకొని వచ్చి వేసి మంచి బిర్యానీ వండిన ఉప్పు లేకపోతే తింటారా ఎవరైనా బిర్యానీ? ఎందుకని? ఉప్పు అంటే నీ యాబ్సెన్స్ని ఎదుటివాడు ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. మాట చెప్పమంటారా? క్రైస్తవుడు లేకపోతే లోకంలో ఉన్నవాడికి పాపం అంటే ఏంటో తెలియదు. వాడు సినిమా చూడడం పాపం కాదనుకుంటాడు, తెలుసా? వాడు వ్యభిచారం చేయడం పాపం కాదనుకుంటాడు, వాడు అబద్ధాలు చెప్పడం పాపం కాదనుకుంటాడు, వాడు మందు తాగడం పాపం కాదనుకుంటాడు. వాడు మందు తాగేసి వచ్చి పూజలు చేయొచ్చు, చేస్తూ నిండొచ్చు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు. అంతెందుకండి, ఆ దేవాలయాల్లో వాళ్ళ దేవుళ్ళను పూజించే స్థలాల్లో సినిమా పాటలు పెడతారు, అవునా? ఎందుకని? వాడికి అది పాపమని తెలియదు. కానీ ఆ స్థలములో ఒక క్రైస్తవుడు ఉంటే వాడు ఆ పని చెయ్యడు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకురా ఇది చేయవు నువ్వు అని అడుగుతారు. అడిగితే నేను క్రైస్తవుని, నేను చేయను. నేను క్రైస్తవుని, నేను చేయను. ఒకసారి మా పాపను అనుకుంటాం అడిగారు, సినిమాకి వెళ్దాం వస్తారా అని అడిగారు, సినిమా థియేటర్కి. మేము రామ్ అంకుల్ అనిందంట. ఎందుకు రావు అని, మేము క్రిస్టియన్స్, మేము సినిమా థియేటర్కి రామ్ అనిందంట. వాళ్ళు క్రైస్తవులే, కానీ తెలియదు వాళ్ళకి. ఎందుకంటే హైందవ కుటుంబం నుంచి వచ్చారు. కొంతమంది ఇళ్ళ ముందర ముగ్గులు వేస్తూ ఉంటారు, క్రైస్తవులే ఇళ్ళ ముందర ముగ్గులు వేస్తూ ఉంటారు. మనల్ని వచ్చి అడుగుతారు, మీరు ముగ్గులు వేయరా? మేము ముగ్గులు వేయం. ఎందుకు? మేము క్రైస్తవులం. అప్పటి వరకు వాడికి తెలియదు అది తప్పని. పెళ్ళిళ్ళు జరుగుతాయి మన క్రిస్టియన్స్ పెళ్ళిళ్ళు, ఏమండి? హిందూ సాంప్రదాయంలో వాళ్ళన్నా చేస్తారో చేయరో కానీ మనోళ్ళు మాత్రం ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చేస్తారు. మన పెళ్ళిళ్ళలో పసుపు రాస్తారు, నలుగు పెడతారు, అవునా? తాళి కడతారు, మెట్టెలు ఎడతారు, అన్నీ పూస్తారు, అన్నీ చేస్తారు. ఎక్కడిది అంటే అంత హిందూ సాంప్రదాయంలో నుంచి తీసుకొని వచ్చి క్రైస్తవత్వంలో పెట్టుకొని నేను క్రైస్తవుని. మళ్ళీ ఆ పెళ్ళి ఎక్కడ జరిగిద్ది? మందిరంలో జరిగిద్ది. ఆ పెళ్ళి ఎవడు చేస్తాడు? పాస్టర్ చేస్తారు. కానీ ముహూర్తం ఎవరి దగ్గర పెట్టించుకొని వస్తాడు? వెనక డోర్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడో ముహూర్తం పెట్టించుకొని వస్తాడు. ఎందుకని? నీ యొక్క యాబ్సెన్స్ వలన. అక్కడ నువ్వు నిలబడి నేను ఇది చెయ్యను అని చెప్పే దమ్ము నీకు ఉండాల. నేను అది చెయ్యను, అది లోక సంబంధమైనది. అది మన ముత్తాతల దగ్గర నుంచి వస్తుంది ఈ ఆచారము అయి ఉండొచ్చు, కానీ దానిని నేను విరగొడదాం అనుకుంటా ఉన్నా. నా తర్వాత నా తరములకు రానివ్వను నేను ఆ శాపమును. ఆ ఇతర మతాలలో జరిగేటటువంటి ఆ సాంప్రదాయాలను తీసుకొని వచ్చి నా కుటుంబంలో పెట్టను నేను దాన్ని అని చెప్పగలిగే దమ్ము, ధైర్యము నీకు ఉండాలి. అఫ్కోర్స్ నీకు ఎదురు తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు, నేను అవమానించే వాళ్ళు ఉంటారు, నేను తిట్టే వాళ్ళు ఉంటారు. సహించగలగాల. నువ్వు అక్కడ ఉన్నప్పుడు, నువ్వు అక్కడ నిలబడి నువ్వు ఆ మాట మాట్లాడినప్పుడు మాత్రమే క్రైస్తవుని యొక్క విలువ తెలుస్తుంది. అట్లా లేకుండా వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని చెప్పి నువ్వు కూడా వెళ్ళిపోయి నలుగు పెట్టడం కాదు. మేము ప్రభువు నమ్ముకున్న తర్వాత కొంతమంది వచ్చి నలుగు పెట్టమని అడిగారు, మేము పెట్టమన్నాం.
అందరు పెడుతున్నారుగా, ఆ పాస్టర్ గారు వచ్చి పెట్టారుగా, మీరు వచ్చి మీరు ఒక స్పెషల్ పాస్టర్ గారు అంటే, ఆ పాస్టర్ గారి గురించి నాకు తెలియదండి, నాకైతే నా బైబిల్ అది చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ యొక్క యాబ్సెన్స్ అనేది వాళ్ళకు తెలియాలా, దానికి నీ దగ్గర దమ్ము ఉండాలా, గట్స్ ఉండాలా, ప్రభు కొరకు నిలబడే గట్స్ ఉండాలా. ఒకసారి మా బాబు అంత ముందుకు బాస్కెట్బాల్ అనుకుంటా, బాస్కెట్బాల్ నేర్చుకుంటా ఉన్నాడు. అప్పుడు వాడి వయసు ఎంత, 4th క్లాస్ 3rd క్లాస్, వాడు 3rd క్లాస్ 4th క్లాస్ అనుకుంటాను అంతే. ఆ బాస్కెట్బాల్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన కోచ్ పిలిచాడు. కోచ్ పిలిచిన తర్వాత అక్కడ ఇంకొక సెలెక్టర్ ఎవరో ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నాడు. మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆయన సెలెక్టర్ అనుకుంటా. ఆయన వచ్చాడు, నేను పిలిపించి, నువ్వు ఇంత సన్నగా ఉన్నావు, నువ్వు ఇంత సన్నగా ఉంటే కనుక నేను రేపు నుంచి రానివ్వను, వచ్చి నేను ఆడనివ్వను, నువ్వు తినాలా, బాగా తిని బాగా ఇది ఉన్నప్పుడే నువ్వు ఆడగలుగుతావు, చేయగలుగుతావు, నీకు ఓపిక ఉంటుంది, తింటావా నువ్వు అని అన్నాడు. తింటాను సార్ అన్నాడంట. సరే తింటానని ప్రామిస్ చేయని అన్నాడంట. నేను ఏనన్నాడంట. 3వ తరగతి 4వ తరగతి అంతే. వాడు ప్రామిస్ చేయనని అన్నాడంట. తింటానని నాకు ఒట్టే అని అన్నాడంట. నేను ఒట్టేయనండి అని అన్నాడంట. ఎందుకే ఏమని అన్నాడు, నేను క్రిస్టియన్ అన్నాడంట. మీ డాడీ ఎక్కడున్నాడని, అక్కడున్నాడంటే నన్ను పిలిపించారు. నేను వస్తే ఇదంతా ఆయన చెప్తా ఉన్నాడు, క్రిస్టియన్స్ కొట్టేయరా సార్, మరి మా ఫ్రెండ్స్ అందరూ చేస్తారు కానీ సార్, మేము చెయ్యము సార్, మా బైబిల్ చెప్పట్లేదు. మరి వాళ్ళ బైబిల్ చెప్తుందేమో నాకు తెలియదు, నా బైబిల్ చెప్పట్లేదు. ఒకప్పుడు నేను చేశా, తెలియక, తెలుసుకున్నాక కూడా చేస్తే, అవునా కదా? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. అంటే మనం లోకమును ప్రభావితము చేయాలి. We need to change the world. మనం లేకపోతే వాడికి పాపం అంటే ఏంటో తెలియదు వాడికి. మీకు అర్థమవుతా ఉందా? అందుకనే ధర్మశాస్త్రము మొదట ఎవరికి అనుగ్రహించబడింది? ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం మొదట అనుగ్రహించబడింది. పాపం అనేది ఎట్టిదో ధర్మశాస్త్ర మూలముగా బయలుపరచబడెను అని ఉంటది. ధర్మశాస్త్రము లేకపోతే పాపం అంటే ఏంటో తెలియదు, తెలుసా? అదే కదా, అందుకే కదా ధర్మశాస్త్రము రాక మునుపు చేసినది పాపమును దేవుడు దాన్ని పాపముగా పరిగణించలేదు. మీకు అర్థమవుతుందా? చాలా మంది ఆ వచనాన్ని తీసుకొని వచ్చి చూపించి, చూసారా ఇదిగో మామ కోడలు, తండ్రి కూతుళ్ళు, చూసారా అని అంటది. అరే అది ఓకే, నిజమే, కరెక్టే, కానీ అది పాపము అని ఎప్పుడు తెలియపరచబడిందంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. ధర్మశాస్త్రం వచ్చాక అది పాపము. ఆ తర్వాత ఆయన రాసుకొని వచ్చాడు దాంట్లోన. ధర్మశాస్త్రం ఏం చేస్తుందనంటే పాపమును బయలుపరుస్తుంది. సో నీ ద్వారా ఏమి చేయబడాలంటే నీ ద్వారా లోకమునకు, నీకు లేకుంటే లోకమునకు క్రైస్తవత్వానికి మధ్య ఉన్న ఆ తేడా తెలియపరచబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈజ్ యువర్ మిషన్. దేవుడు నిన్ను అందుకు పిలిచాడు. అంతేగాని నువ్వు కూడా అందరు గొర్రెల్లాగా పొలోరమంటే వెళ్ళిపోమని కాదు. అడిగి చెప్తున్నాడు కాబట్టి నేను చేసే తప్పేముంది? నువ్వు ఉప్పు రావయి. తర్వాత ఏంటంట, నువ్వు ఉప్పు తర్వాత ఏంటంట, నువ్వు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవుడే ఎదవైతే, నేను ఆ మాట అనకూడదేమో, క్రైస్తవుడు అన్న మాట అనకూడదేమో. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఎదవైపోయినాక వాడు క్రైస్తవుడు ఎట్టయితాడు? అయితే ఏదో ఒకటే అవుతాడు కదా. క్రైస్తవుడు ఎండుకొని ఎదవెట్లా అవుతాడు? నో, నా స్టేట్మెంట్ రాంగ్. తర్వాత త్రొక్కబడును, నీకు విలువే ఉండదు, పనికిరాదు. చెప్పమాక నువ్వు క్రైస్తవుడు అని. పేరును చూపితివి, మంచి పేరును చూపితివి, తీరును చూడగా క్రూరుడవైతివి, ఏది నీ సాక్ష్యం? మారని క్రైస్తవుడా, మతి మారని యవనుడా, ఏ తీరున యేసుని గణపరతువు, ఏది నీ సాక్ష్యం? ఏది నీ సాక్ష్యం? పేరును చూస్తేనేమో మంచి పేరు, యోహాను, పేతురు, అంద్రెయ,
పౌలు, యేసుబాబు. సాక్ష్యం ఇది. నీ సాక్ష్యం నిలబడగలుగుతున్నావా దేవుని కొరకు? తర్వాత చదువు 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఏం చేస్తుందండి? వెలుగు ఏం చేస్తుంది? వెలుతురునిస్తుంది. కరెక్టే. వెలుగు ఏం చేస్తుంది తెలుసా? చీకటిని మాయం చేస్తుంది. చీకటే మొత్తం తెలుసా? చీకటే ఉండేది. ఇప్పుడు మీరు బయటికి వెళ్తారు, మొత్తం చీకటేనా కదా? కానీ అక్కడ లైట్ వేస్తే ఏమవుతుంది అంటే, అంధకారం ఏం చేస్తుందంటే నీ కంటికి దేనిని కనపడనివ్వకుండా చేస్తుంది. కానీ వెలుగు ఏం చేస్తుందంటే అన్నీ కనపడేలాగా చేస్తుంది. దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు అంటే లోకం. ఇప్పుడు వెలుగు నీకేం చేస్తుందంటే చీకటిని మాయం చేసి నీకు త్రోవను చూపిస్తుంది. అంటే నువ్వు లోకములో ఉన్న చీకటిని పోగొట్టి నువ్వు లోకానికి నువ్వు ఒక మార్గమును చూపించాలా. దేవుడు నిన్ను అట్లాగా ఉండటానికి పిలిచాడు. దేవుడు నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా ఎందుకు చేసుకున్నాడనంటే లోకమును ఆయన మార్చటానికి. లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుణ్ణి దేవుడు ఆయన సొంత స్వరూప్యములో ఆయన తయారు చేసి ఉన్నారు కదా. వాళ్ళందరూ దేవుని నుండి దూరం అయిపోయి ఆ చీకటిలో, ఆ అంధకారములో బ్రతుకుతున్నారు. వారిని బయటికి తీసుకొని రావటానికి దేవుడికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ లోకము నిన్ను వెలుగుగా చూడదు, లోకము నిన్ను ఉప్పుగా చూడదు. మరి నిన్ను ఎట్టా చూస్తుందో తెలుసా? లోకము నిన్ను ఎట్టాగా పిలుస్తుందో తెలుసా? ఆ గుడ్డి భర్తమై. ఐడియా ఉందా? గుడ్డి భర్తమై. చూద్దాం ఒకసారి. ఇది చూసి నేను ముగిచ్చేసేస్తాను. ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము లాస్ట్కి వచ్చేసేయండి. ఆ 46వ వచనం నుండి చూద్దాం. 46 నుండి 52వ వచనం వరకు చదువుదాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. కుమారులకు భర్తమయ్యను భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని పిలువ అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసాడు. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డివారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, రమ్మని వారితో చెప్పాడు. అంతటా వాడు బట్టలు పారవేసి దిక్కున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. హల్లెలూయా. ఎన్నిసార్లు గుడ్డి భిక్షగాడు. అవునా? గుడ్డి భిక్షగాడైనటువంటి భర్తిమై, తీమయి కుమారుడగు భర్తిమై గుడ్డివాడంట. లోకం ఏమని పిలుస్తా ఉంది? గుడ్డివాడు అంటా ఉంది. అసలు భర్తిమై అంటే అర్థం ఏంటో తెలుసా? భర్తిమై అంటే అర్థం ఏంటో? భర్తిమై, బర్ అంటే కుమారుడు అని అర్థం. తిమై అంటే అర్థం ఏంటో తెలుసా? అన్క్లీన్ అంటే తెలుగులో అశుద్ధమైన కుమారుడు. భర్తిమై అంటే అర్థం ఏంటో తెలుసా? అరామిక్లో అశుద్ధమైనటువంటి కుమారుడు. ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి. అన్క్లీన్, తర్వాత
కంటామినేటెడ్ అంటే కంటామినేటెడ్ అని అంటే కలుషితమైన, ఇంప్యూర్ అంటే పరిశుద్ధము లేనిది, అపరిశుద్ధమైనది, ఇంప్యూర్. పొల్యూటెడ్ అంటే పొల్యూట్ అయినటువంటి, ఫేమస్ అవ్వని, ప్రొఫేన్. లోకం ఏమని పిలుస్తూ ఉంది భర్తమైంది? మీకు అర్థమవుతా ఉందా? కానీ ఆ భర్తమై చేసింది ఏంటో తెలుసా? వాట్ హీ డిడ్ తెలుసా? ఏం చేశాడో తెలుసా? అటువైపున యేసు అని వాడు విని దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా వాడు కేకలు వేయడం మొదలు పెట్టగానే అందరూ ఏమన్నారు? నమస్కారం, నువ్వు ఏసైని డిస్టర్బ్ చేస్తావు, నువ్వు నమస్కారం, గుడ్డోడా పక్కకి. కానీ వాడు నో 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 నో, ఈ ఛాన్స్ మిస్ అయిపోతే నేను యేసయ్యతో అపాయింట్మెంట్ మిస్ అయిపోతా నేను అనుకొని వాళ్ళు ఎంత అడ్డుకుంటున్నా సరే వాడు వినలేదు. వినకుండా ఏం చేశాడు? మరీ ఎక్కువగా కేకలు వేసాడు, దావీదు కుమారుడా. వాట్ ఏ రికగ్నైజేషన్! ఎక్కువగా కేకలు చూసారా? నిజంగా నీకు నీ ఐడెంటిటీని మార్చుకోవాలి అన్న ఆశ నీకుంటే ఆయనను కూడా నువ్వు నిలబెట్టేయగలుగుతావు. యువర్ డిజైర్ ఫర్ గాడ్ కెన్ స్టాప్ హిమ్. నీకు దేవుని యొక్క కటాక్షము లేకుంటే దేవుని యొక్క సంధింపు నీకు కావాలి అన్న ఆ ఆశ, ఆ తృష్ణ, ఆ డిజైర్ ఏం చేస్తుంది తెలుసా? కదిలిపోతున్న యేసయ్యను కూడా నిలబెట్టేసేస్తుంది. యు కెన్ స్టాప్ జీసస్ వేర్ ఎవర్ యు వాంట్. ఆ ఎమ్మావు మార్గములో, అవునా, ఆ ఎమ్మావు మార్గములో ఆ శిష్యులు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటే వారి మధ్యలోనికి యేసయ్య వచ్చాడంట. వారి మధ్యలోనికి యేసయ్య వచ్చి వారి మాటలు వింటా ఉన్నాడు. వారు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ప్రభు గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. మాట్లాడుకుంటా ఉన్న తర్వాత కొద్ది దూరం అయిపోయిన తర్వాత అక్కడ ఏమని రాయబడి తెలుసా? ఆయన వారిని విడిచి దాటిపోవాలనని అనుకోనేను. ఇంగ్లీష్లో ఏమంటారు? హీస్ యాక్టెడ్ టు గో. యాక్ట్ చేశాడంట ఆయన. అంటే ఆయన నిజంగా వెళ్ళాలని లేదండి, తన శిష్యుల్ని విడిచిపెట్టి వెళ్ళాలని యేసయ్యకి నిజంగా లేదు. కానీ వాళ్లకు ఈయన పట్ల ఎంత ఆసక్తి ఉందో తెలుసుకోవాలని ఆయన ఏంటంటే హీ యాక్టెడ్ టు గో. ఆయన యాక్ట్ చేశాడండి. వెళ్ళిపోదామన్నా, సరేనండి ఉంటానండి, మరి నేను మళ్ళీ కలుస్తానండి అని అంటే అప్పుడు వాళ్ళు అన్నారంటే, ఎక్కడికి వెళ్తావు? డిపో, మాతో ఉండిపో, ఈరోజు రాత్రి ఇక్కడ మాతో ఉండిపో అని అన్నారు. వారు యేసయ్యను గుర్తించలేకపోయారంట. ఆ రోజు రాత్రి ఆ శిష్యులందరూ కూర్చున్నప్పుడు ఆయన ఆ రొట్టెను తీసుకొని ఆయన ఇట్లా విరవగానే దే ఓపెన్డ్ ద ఐస్, వారి కనులు తెరవబడ్డాయంట. ఆ లేఖనములు అప్పుడు అంటారు, వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రభు మనతో ఆ ఎమ్మావు మార్గములు ఆయన మనతో మాట్లాడుచుండగా, లేఖనములు మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మండలేదా? లేఖనములు నిన్నేం చేయాలంటే మన్నించాలా. లేఖనములు నిన్ను మన్నించాలా. ఆ మంట నీలోన ఏమి పుట్టాలంటే దేవుని యొక్క కటాక్షము కొరకు తపన పుట్టాల. నీకు తపన పుడితే ఆయనను నువ్వు ఆపివేయగలుగుతావు. ఆఫ్టర్ ఆల్ ఒక అన్క్లీన్డ్ పర్సన్, బట్ హీ హ్యాస్ ఎ డిజైర్. యేసయ్యను ఆపేయగలిగాడు అక్కడ. ఎంత చక్కగా! నిజంగా ఈ మాట దగ్గర నేను కూడా ఆగిపోయా కాసేపు. అప్పుడు యేసు నిలచిపోయాడంట. వాట్ ఎ ఫెయిత్! హూ ఇస్ దట్ పర్సన్? ఎవరు అసలు ఇంత భయంకరమైన విశ్వాసంతో కలిగిన ఈ వ్యక్తి ఎవరు చూద్దాం అనుకున్నాడు యేసయ్య. ఎవరు అసలు ఇంత భయంకరమైన విశ్వాసం ఉంది వీడి దగ్గర? ఒకసారి వీడిని నేను కలవాలనుకున్నాడంట. నాకు ఎట్లాగే అనిపించింది. మరి మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు.
ఈ వాక్యం చదువుతా ఉన్నప్పుడు నాకు అనిపించింది ఆ భర్తమై తనలో ఉన్నటువంటి ఆ కోరికను ఆయన అనుకున్నాడు, నేను పిలిస్తే యేసయ్య ఆగిపోతాడని అనుకున్నాడు భర్తమై. అనుకొని దావీదు అని మామూలుగా ఎట్లంటే అట్లా పిలవట్లేదు, ఏమని పిలుస్తాడు, ఆయనను గుర్తించి పిలుస్తా ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసుకొని పిలుస్తాడు. అంటే హీ హ్యాస్ ఎ రెవల్యూషన్, ఆయనకు ఒక ప్రత్యక్షత ఉంది. అరే ఒక గుడ్డి భిక్షగాడు, ఒక అన్క్లీన్ పర్సన్ కి యేసయ్య గురించిన ఆ ప్రత్యక్షత ఉన్నప్పుడు నీకెంత ఉండాలా? ఆ గుడ్డి వ్యక్తికి యేసయ్య ఎప్పుడు చూచిన దాఖలాలు లేవు, కానీ ఆయన దావీదు కుమారుడు అని వినుట వలన ఏమొస్తుంది? ఆ విశ్వాసం యేసయ్యను ఆపేసింది. నీకు అర్థం అవ్వట్లా నేను చెప్పింది? ఆయన విన్నాడు. ఎవరి గురించి విన్నాడంటే దావీదు కుమారుడైన యేసయ్యను గురించి విన్నటువంటి ఆ భర్తమై అనుకున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. గుడ్డడా నోరు మూసుకోవాలంటే లేదు మళ్ళీ ఎక్కువగా బిగ్గరగా దావీదు కుమారుడా నన్ను కరుణించంటే యేసయ్య అక్కడ నిలిచిపోయాడు. రబషకందరలబరహ. యువర్ ఫెయిత్ క్యాన్ హోల్డ్ జీసస్. యువర్ ఫెయిత్ క్యాన్ స్టాప్ జీసస్. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వు యేసయ్యని నిలబెట్టేసేయచ్చు విశ్వాసం ఉంటే. గుడ్డోడికి ఉంది. ఎందుకో తెలుసా? హీ వాంట్స్ టు చేంజ్ హిస్ ఐడెంటిటీ. వాడి ఐడెంటిటీని వాడు మార్చుకోవాలనుకుంటా ఉన్నాడు. నో మోర్ హీ వాంట్స్ టు బి కాల్డ్ లైక్ ఎ బ్లైండ్ భర్తమయ్యి. అరే గుడ్డి వాడైనా అన్క్లీన్డ్ పర్సన్ అని పిలిపించుకోవడం వాడికి ఇష్టం లేదు. విసిగిపోయాడు వాడు. ఇంకెంతకాలం నన్ను గుడ్డోడు అని పిలుస్తాడు. యేసయ్య వచ్చాడు, నేను ఆయనను దర్శిస్తే ఆయన నా బతుకు మార్చేస్తాడు, ఆయన నా జీవితమును మారుస్తాడు అని అనుకొని ఏం చేశాడు? మరి బిగ్గరగా కేకలు వేస్తే యేసు నిలచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వానిని పిలిచి ఉన్నాడు. అరే ఇన్ని ఏళ్ళ నుండి నా దగ్గర ఉన్న గోడలన్నీ తీసుకొని సంకలో పెట్టుకొని ఇంకా గుడ్డు ఏం చేశాడంటే అంతటా వాడు బట్టలను సంకలో పెట్టుకొని దోగాడుకుంటూ ఇదిగో ఇట్లా ఇంకా గుడ్డలు నీళ్ళ పట్టుకొని ఇట్లా ఏమంటే దిగ్గున లేచి కాదు, నిదానముగా లేచి యేసయ్య ఎక్కడ ఉన్నాడా అని వచ్చాడా. ఏం చేశాడు? ఇంక నాకు ఈ బట్టలతో పని లేదు నాకు అనుకున్నాడు. గుడ్డలు పారవేసి దిగ్గున లేచి, ఎందుకంటే యేసయ్యతో నాకు అపాయింట్మెంట్ దొరికింది. యేసయ్య నాకు తెలుసురా, యేసయ్యతో నాకు అపాయింట్మెంట్ ఉంది. తప్పగా పడదు. అరే నువ్వు గుడ్డోడు రా, యేసయ్య దగ్గర నేను తీసుకెళ్తారే అక్కగలరా, నేను వెళ్ళగలను. నాకు అట్టే అనిపిస్తా ఉంది. మరి మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు. ఎప్పుడైనా చదివితే కదా అనిపించడానికి. దిగ్గున లేచి యేసు నొద్దకు నడిపింపబడ్డాడా? వాడే వచ్చాడా? ఏమన్నా లేఖనం రాయబడుతుంది. అంటే గుడ్డోడికి ఎట్లా తెలిసి చేశాడు? ప్రత్యక్షత. హీ వాంట్స్ టు చేంజ్ హిస్ లైఫ్. వాడి జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు. నిజంగా మీ జీవితాలు మీరు మార్చుకోవాలనుకుంటే యేసయ్య నిలబడిన స్థలానికి వర్షం వచ్చింది, బండి పెట్రోల్ అయిపోయింది. ఈరోజు మా ఆవిడ చేపల పులుసు చేసింది. ఈరోజు మా పిల్లల్ని కాలేజ్ దగ్గర దింపాలా. షట్ అప్ ప్లీజ్, విల్ యూ ప్లీజ్ షట్ అప్. నీ జీవితం మార్చుకోవాలని ఉంటే నీ గుడ్డలు పారవేసి దిక్కున లేచి ఆయన దగ్గరికి రా. ఆలస్యం చేయమాక. డోంట్ లేట్. చెమక. వాడు పరవేసాడు వాడి గుడ్డల్ని. అది విశ్వాసం. వాడికి నిజంగా దేవుడు స్వస్థపరుస్తాడన్న విశ్వాసం లేకపోతే వాడు గుడ్డలు సంకల పెట్టుకొని వచ్చిండేవాడు. వాడు పరవేసాడంటే అర్థం ఏంటి? ఇంకా నాకు దాంతో పని లేదు. నీ పాత జీవితంతో నీకు పని లేదు. వదిలే నీ పాత జీవితాన్ని, వదిలే నీ పాత అలవాటుని, వదిలే నీ పాత స్వభావాన్ని. విడిచిపెట్టు దాన్ని అక్కడ, తగలబెట్టు లేదా సమాధి చేయి దాన్ని అక్కడ. రా యేసయ్య దగ్గరికి. లేచి అప్పుడు యేసయ్య అడుగుతా అన్నాడు. చూసారా, అసలు గుడ్డోడికి ఏం కావాలా? ఆ విషయం యేసయ్యకి తెలీదా? ఇందాక చెప్పానే, ఆయన అడుగుతాడు. హీ యాక్టెడ్ టు గో అని వెళ్ళిపోదామని అనుకున్నాడు. అట్లాగే ఏం కావాలి నీకు? ఆటోగ్రాఫ్ కావాలా?
సెల్ఫీ కావాలా? ఏం కావాలి నీకు? ఏం అర్జెంట్? ఎస్ఐ ఆటోగ్రాఫ్ కావాలా? సెల్ఫీ కావాలా? ఏం కావాలి నీకు అంటే ఆయన అన్నాడు, నా కళ్ళు కావాలా, ఐ వాంట్ మై ఐస్ బ్యాక్ కావాలా, నీ గురించి విన్నా నిన్ను చూడాలా. మీకు అర్థం కాలే? మీ గురించి విన్నా నిన్ను చూడాలా. ఈరోజు రాత్రి నిజంగా ఈ వాక్యము మిమ్మల్ని ప్రభావితం చేస్తే విన్న మీరు వెళ్ళిపోయి ఆయన్ని చూసేంత వరకు లేమాకండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇంకొక మాట ఉంది ఇక్కడ. ఆ ప్రత్యక్షతను మీకు, ఆ రెవల్యూషన్ మీకు చెప్పి నేను ముగిస్తా. బోధకుడా, బాబా బాబా, బోధకుడా, రబాయ్, బోధకుడా. అదేంటి ఇందాక దావీదు కుమారుడు అన్నావు? నువ్వు దావీదు కుమారుడివే, అలాగే నువ్వు బోధకుడివి కూడా. నువ్వు బోధకుడివి. బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో నేను అందుకు యేసు నీవు వెళ్ళుము. ఆగు ఆగు, ఏం చేయమన్నాడు యేసయ్య? నువ్వు వెళ్ళిపో, నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది. విశ్వాసం ఉందా లేదా? బోల్డ్ అంత విశ్వాసం. విశ్వాసం ఉంది కాబట్టి దావీదు కుమారుడా అన్నాడు. విశ్వాసం ఉంది కాబట్టే ఆయనను గుర్తించాడు. విశ్వాసం ఉంది కాబట్టే బట్టల్ని విసిరేసి ఆయన దగ్గరకు వచ్చాడు. అవునా? ఆ విశ్వాసాన్ని చూసి యేసయ్య నిలబడిపోయి బాబా సూపర్ ఫెయిత్ అబ్బా, నీ దగ్గర వెళ్ళిపో, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది పో అని అన్నాడు. వెళ్ళు అని అన్నాడు, వెళ్ళు అని అన్నాడు. అవునా? కానీ వాడు ఏం చేశాడు? వెళ్ళు అన్నాడు కదా, వాడు ఏం చేశాడు? He made his way as the ways of God. వాడి మార్గం, నీ మార్గమును నువ్వు పో, ఇంక పో, నీ స్వస్థపరచబడ్డావనంటే వాడి మార్గమును ఏం చేసుకున్నాడో తెలుసా? యేసయ్యను వెంబడించటమే వాడి మార్గంగా చేసుకున్నాడు. మీకు అర్థం కాలని చెప్పింది. మెంటల్ ఎక్కింది నాకు దేవుడి మాట మాట్లాడితే. నిన్ను వెళ్ళమంటే నా ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం కాదు, నా మార్గము, నీ మార్గము నా ఉంది అక్కడ, నీవు వెళ్ళుము అంటే నీ మార్గాన నువ్వు పో అని అంటే వాడు ఏం చేశాడో తెలుసా? యేసయ్యను వెంబడించడం ప్రారంభించాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? వాడి మార్గమును యేసయ్యను వెంబడించటమే చేసుకున్నాడు. వెన్ యు ఆర్ హీల్డ్, వెన్ యు ఆర్ బ్లెస్డ్, డోంట్ లీవ్ గాడ్. నువ్వు ఆశీర్వదింపబడితే, దేవుడు నిన్ను దర్శిస్తే, దేవుని ద్వారా నువ్వు స్వస్థపరచబడితే, నీ మార్గమును నువ్వు వెళ్ళమాక ఆయన మార్గమును వెంబడించు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. మన గుడ్ ఫ్రైడే రోజు నా వర్తమానం అదే. ఎందరైతే ఆ ఎత్తబడిన సర్పమును నిదానించి చూచిన వాళ్ళందరూ ఏమయ్యారంట? బ్రతికిరి. పాము చేత కరవబడ్డారు, చచ్చిపోతా ఉన్నారు. కానీ చచ్చిపోతున్నప్పుడు కూడా మోషే చేత ఎత్తబడిన ఇత్తడి సర్పమును ఏం చేయాలంట? నిదానించి చూడాలంట. అట్లాగే ఎత్తబడిన యేసయ్య, సిలువలో ఎత్తబడిన యేసయ్యను నువ్వు నిదానించి చూడగలిగితే నువ్వు బతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడాడా మీతోనా? మాట్లాడాడా? ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? చేతులు ఎత్తారా? నిజంగా దేవుడు మీతో మాట్లాడితే ఈరోజు విన్న ఈ వర్తమానమును మీరు చూడాలా. యేసయ్య దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని, యేసయ్య నన్ను దర్శించు. ఆ గుడ్డివాడు ఆ రోజున యేసయ్య వచ్చి రావటం విన్న తర్వాత, యేసయ్య వస్తున్నాడా, ఇంతమంది జనములో నన్ను యేసయ్య ఎక్కడ కలుస్తాడులే, యేసయ్యను నన్ను గుర్తుపట్టగలుగుతాడంటవా? యేసయ్యకు ఆఫ్టర్ ఆల్ నేను ఒక గుడ్డి భిక్షగాడిని, నేను ఒక అన్క్లీన్ పర్సన్ని నేను అని అనుకుని నింటే వాడి లైఫ్ మారిండేదా? జనమందరం అన్ని ఈరోజు నా జనం ఏంటో తెలుసా? నీ చుట్టుపక్కల జరిగే పరిస్థితులు అయి ఉండొచ్చు. సర్లే, ఈరోజు ఏం ప్రార్థన చేసుకుంటావులే, రేపటి నుండి చేసుకుందులే, రేపు ఏం చేసుకుంటావులే బా, నెక్స్ట్ వారం నుంచి కరెక్ట్గా నెక్స్ట్ వారం నుంచి కరెక్ట్ రోజుకి 10 అధ్యాయాలు చదవాల్సిందే, రోజుకి గంట ప్రార్థన చేయాల్సిందే నెక్స్ట్ వీక్ నుండి. నీకు నిజంగా ఆ పాత బట్టల్ని విసిరి వేయాలని లేదు, నీకు లేదు. ఒక జైల్లో ఉన్న ఖైదీకి ఆ కటకటాలు ఉంటాయి చూసారా? ఆ కటకటాల దగ్గర వాడికి అందేంత దూరంలోనే
ఆ జైలు, ఆ చెరసాల యొక్క తాళపు చెవి, దాని పక్కనే ఒక బ్రెడ్ లేకుంటే అన్నం పెట్టారనుకోండి, నిజంగా వాడి జీవితం మారాలనుకునేవాడు ఏం తీసుకుంటాడు? ఆ తాళం తీసుకొని, ఆ తాళం చెవి తీసుకొని ఆ జైలును ఓపెన్ చేసుకొని బయటికి స్వేచ్ఛగా వస్తాడు. అట్లా కాదనుకునేవాడు, నాకు ఆకలేస్తూ ఉంది, ఇన్ని రోజులు అయిపోయింది కదా అని ఆ తాళం చెవిని కాకుండా ఆ అన్నమును తింటే, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? నీ పాపపు సంఖ్యల చేత, నీ పాపం అనే ఒక కటకటాల అది వెనక నిన్ను సాతానుడు బంధించేసేసాడు. ఈ రోజున యేసయ్య నా ద్వారా నీ ఎదుట స్వేచ్ఛ ఇవ్వటానికి తాళపు చెవులు, లేదంటే నువ్వు బ్రతకటానికి 4 మెతుకులు పెడుతున్నాడు. రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలా? ఏ సెలెక్ట్ చేసుకుంటావు? వెళ్తావా ఈరోజు యేసయ్య దగ్గరికి? యేసయ్యా, ఆ భిక్షగాడు, గుడ్డి భిక్షగాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. వాట్ ఏ హంబుల్నెస్! యేసయ్యను డిమాండ్ చేయట్లేదు వాడు, దయచూపయ్యా నా పైన, నేను అపవిత్రమైన వ్యక్తినయ్యా, నాకు అర్హత లేదయ్యా, నీ పేరు నా నోటితో పిలవటానికి కూడా నాకు అర్హత లేదయ్యా, మా అమ్మా నాన్న నాకు పేరే పెట్టారయ్యా నేను ఒక అన్క్లీన్ పర్సన్ అని, నాకు అర్హతే లేదయ్యా. యాకోబును దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు? ఎప్పుడు ఆశీర్వదించాడు దేవుడు యాకోబుని? ఆ రోజు రాత్రి, అవునా, ఆ రోజు రాత్రి యాకోబు మగసిరి గలవాడై దేవునితో పెనుగులాడుచుండెనంట. యాకోబు మగసిరి గలవాడై దేవునితో పెనుగులాడుతున్నాడు. ఏమి యాకోబు, నీకేంటి? మీ అన్న ఆశీర్వాదాలు దొంగతనం చేసుకున్నావుగా, మీ అన్న దగ్గర నుంచి ఆ జ్యేష్ఠత్వం దొంగతనం చేసుకున్నావుగా, నీ మామను మోసం చేసి ఆస్తి మొత్తం ఎత్తుకొని వస్తున్నావు కదా, ఇంత సంపాదించావు కదా, అరే మీ అన్నకి గిఫ్ట్ ఇచ్చేంత తోడు అయిపోయినావు కదా, ఇంకేంటి యాకోబు అంటే? కాదు 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 కాదు, ఇది ఏది కాదు నాకు ఆశీర్వాదం అని మగసిరి గలవాడై యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడంట. పెనుగులాడుతూ ఉంటే దేవుడు తెల్లవారిపోతా ఉంటే అప్పుడు దేవుడు అడిగాడు, నీ పేరేమిటి అని అడిగాడు. దేవుడు నీ పేరేంటి అని అడిగాడు. తెలీదా దేవునికి? అంటే అప్పుడు ఏమంటా ఉన్నాడు? నా పేరు యాకోబయ్యా. బాబా మొట్టమొదటిసారి అనుకుంటా యాకోబు పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? నేను యాకోబునయ్యా. అంటే ఏంటో తెలుసా? నేను మోసగాన్నయ్యా. యాకోబు అంటే అర్థం ఏంటో తెలుసా? మోసగాడు అని అర్థం. వాళ్ళ అమ్మ నాన్న యాకోబుకి ఏమని పేరు పెట్టారు? మోసగాడని పేరు పెట్టారండి. అన్ని సంవత్సరములు మోసగాడు 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 అని పిలిపించుకుంటా ఉన్నాడు యాకోబు. చాలా మంది యాకోబు అని పేరు పెట్టుకుంటా ఉంటారు కదా. ఇదిగో ఈరోజు ఇంకోసారి మీ పిల్లలకు పెట్టమాకండి యాకోబు అనే పేరు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. ఆ రోజున ప్రభు సన్నిధిలో యాకోబు ఏడుస్తూ, నేను యాకోబునయ్యా, నేను మోసగాడిని, మా అన్నను మోసం చేశా, మా నాన్నను మోసం చేశా, మా మామను మోసం చేశానయ్యా నేను అని యాకోబు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి తానెవరో తాను ఒప్పుకుంటే అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఇక్కడుండి నువ్వు యాకోబు కాదు. ఎందుకు తెలుసా? నువ్వు ఒప్పుకున్నావు నువ్వెవరువో, కాబట్టి ఇక నుండి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలే. నువ్వెవరో ఇక నుండి వెంటనే నేమ్ చేంజ్. వెన్ యు రిపెంట్, నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడిన మరుక్షణమే ఆయన నీ ఐడెంటిటీని మార్చేస్తాడు. ఆయన వెంటనే ఇక నుండి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలే. అంటే ద ప్రిన్స్ అని అర్థం. ప్రిన్స్, రాజులు నీలో నుండి బయటకు వస్తారు. ఈ రోజు నుండి నీ సంతానమును గొప్ప జనాంగంగా చేస్తా. నీ తండ్రి అయిన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నీ ద్వారా నేను నెరవేరుస్తా. యాకోబు, వాట్ ఏ చేంజ్ ఆఫ్ ఐడెంటిటీ. అది కావాలా, లేదా తల కింద ఏదో ఒక రాయి పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతావా? ఈరోజు నీ నిర్ణయం. ద డెసిషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతిలో ఉంది నీ నిర్ణయం. బాల్ నీ కోర్టులో ఉంది. రోజు రాత్రి కూర్చుంటావా ఆయన సన్నిధిలో, పాదాల దగ్గర పడి ఏడు. మారిపోవాల నీ జీవితం, నా జీవితం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిల్చుందామా?